హాయ్ అందరికీ. కొన్ని వాయిస్ రికార్డులు అయితే వినిపించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఎంత మాటలతో హింసించారో అన్నది అందరికీ తెలియాలండి. పిల్లల్ని, నన్ను కూడా, ఈవెన్ పిల్లల్ని కూడా వదలలేదండి. కొన్ని నన్ను మాటలన్నా ఓకే పడగలను కొంచెం అయినా కానీ పిల్లల్ని కూడా ఎలా అంటే ఒకవైపు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అంటూనే ఒకవైపు వాళ్ళేం చిన్నపిల్లలండి, వాళ్ళకి అన్నీ తెలుసు అని మా ఆడపడుచు, మా బావగారు, మా అత్త, మామ వీళ్ళు ఏమొచ్చి పిల్లల్ని మానసికంగా చాలా మాటలు అన్నారండి. మనసు బాధపడేలాగా మానసికంగా చాలా హింసించారండి మాటలతోటి. అవైతే నేను రికార్డ్ అయితే ఉంది. షార్ట్స్లో అయితే మటుకు అన్నీ ఉంటాయండి. ఫుల్గా వినాలి అనుకుంటే వినండి. వీలైతే మీకు ఎంత ఎదవలా అనేది తెలుస్తుంది. వాళ్ళ కొడుకు కోసం అంటే డబ్బు ఉంది కదండి, మరి ఆ డబ్బు మరి అతను ఇస్తాడు, మరి అతని వైపు కదా మాట్లాడాలి. అందుకని పిల్లలైనా కూడా హింసించడమే మాటలతోటి, పిల్లల్ని నిందల పాలు చేసేయడం. వాళ్ళకి ఏటి పోయింది? బాధపడే మాట వినే వాళ్ళకి, పడే వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటి అని. అంత చిన్నపిల్లల్ని మాటలతోటి అంతలాగా ఇచ్చేసారండి. ఏంటంటే ఏంటి మళ్ళీ నేను మొక్కుతున్నాను అంటారు, మళ్ళీ ఏమొచ్చి మోగదాని వేటి నువ్వు, మాట్లాడడం చేత కాదేటి నీకు అని. చూడండి, వినండి మాటలు ఎలాగా అవండి. అలా మాట్లాడుతున్నారు. అమ్మ, నాన్న, అక్క కానీ లేదక్క పత్తండి. ఏనాడైనా ఒక్క రూపాయితోటి ఒక బట్ట కొని పిల్లలకి ఇచ్చేయడం తెలియదు. ఎంతైనా ఇక్కడి నుంచి మోసుకెళ్ళమనండి ఆ అత్తకి, మహాతల్లికి. ఆ అత్తకి ఇక్కడి నుంచి మోసుకొని వెళ్ళడం తప్ప ఒక చిల్లి గవ్వ కూడా పెట్టడం తెలియదు. కానీ మళ్ళీ మాట్లాడుతుంది. ఎందుకంటే మరి తమ్ముడికి పక్కలేస్తుందండి. మరి పక్కలేసితేనే తమ్ముడు డబ్బులు ఇస్తాడు. మరి మరి వాళ్ళ కూతుళ్ళకి ఏదైనా కూడా పెళ్ళిళ్ళకి, పేరంటాలకి కూడా మరి తమ్ముడే డబ్బులు ఇస్తాడు. మరి డబ్బంతా, దుబాయ్ డబ్బంతా మరి ఇంట్లో పెట్టుకుంది కదా, మరి ఆ మాత్రం సపోర్ట్ చేయకపోతే అవ్వదు కదండి. అలాగని చెప్పి సపోర్ట్ కోసం ఇలాగ పిల్లల్ని ఏమొచ్చి మాట్లాడినాం అనమాట. మరి వాళ్ళ పిల్లల్ని అంటే మనం ఏంటంటారు? పిల్లలకి నేను మొక్కుతున్నానట. మరి వాళ్ళ పిల్లలకి ఆవిడే ట్రైనింగ్ ఇచ్చిందా? మరి పెళ్ళికి ముందే ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకొని లేచిపోయి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోమని ఎన్నో మాటలండి పిల్లల్ని. అది మీరు వాయిస్ మొత్తం లాంగ్ వీడియోస్, షార్ట్స్ వింటే తెలుస్తుందండి వాళ్ళ ఎంత చండాలకు మాటలు ఆడారో, పిల్లల్ని ఎంతలా మాటలతో హింసించారో. ఒకవైపు ఏమొచ్చి మా అమ్మ అయితే మరీనేండి, మా అమ్మ మరీ జీవించేస్తుంది. ఆడేమొచ్చి నన్ను కొట్టడానికే వస్తున్నాడు, ఆడేమొచ్చి నన్ను ఇలా తోసాడు, అలా తోసాడని ఒకవైపు పిల్లల్ని ఏమొచ్చి వాళ్ళ దగ్గర తప్పుగా ప్రచారం చేస్తూనే మళ్ళీ పిల్లలకేం తెలుసు, ఆ పిల్లల కోసం ఆలోచించాలి కదా, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగని మళ్ళీ ఆడితో ఫైట్ ఏంటి, అవసరం ఏంటి? ఏదో ఒకవైపు ఉండాలి కదా. ఆవిడ ఒకవైపు ఉంటేనే కదా నేను ఎంత గట్టిగా మాట్లాడినా కూడా నా మాట చెల్లుతుంది. ఆవిడే అలాగుంటే ఇంకేం చేయాలండి నేను? ఇంతలాగా పిల్లల్ని నన్ను మాటలతో హింసించారండి. మెయిన్గా పిల్లల్ని అండి. ఇంకా చాలా ఇదండి. ఒక్కరోజు స్కూలు మామూలుగా బాగోకుండా వెళ్ళకపోయినా కూడా మాటలు అనేవి చాలా దారుణంగా మాట్లాడేవాడండి. వాయిస్ అనేవి కొంచెం ఇదవుతుంది.